కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అండి. నొన్నవరి స్కూల్ నుంచి వచ్చానండి. నేను ద్రాక్షారామ మాది. మాకు 1000 మంది పిల్లలండి. 300 మందికి ఒక ఆయా అన్నారు. ఇప్పుడు 300 మందికి ఒక ఆయా కాదండి, 150 మందికి ఒక ఆయా ఉండాలని అనుకుంటున్నామండి. కానీ చాలా బాత్రూములు అండి, మొత్తం 51 బాత్రూములు అండి. అవి కడిగి వచ్చినప్పటికి ఎలా ఉంటుంటే టిఫిన్ కూడా మా చేతులతో తిన్నా కూడా మాకు రుణం ఉండలేదండి. పిల్లకి అప్పుడే 4 రోజులు బట్టి జ్వరం అండి, వెళ్ళనక్కలేదు. అసలు అక్కడ అడుగు తీసి అడుగున ఎట్టనక్కలేదు. పాప కూడా ఒంట్లో కూడా బాగుంటలేదు. ఆమెను చూసుకుని బార్లు పెట్టుకున్న స్థితిలో కూడా మాకు లేదు. అక్కడే ఉండాలి, నువ్వు లేకపోతే మనిషిని పెట్టాలి, లేకపోతే నిన్ను తీసేస్తాను, నేను నీకు 6000 జీతం కట్ చేస్తాను, రోజుకి 200 రూపాయల జీతం నువ్వు సరిపెట్టలేవని అడుగుతున్నారు మా మేడం గారు. రోజుకి 200 నూనె ప్యాకెట్ 200 చేస్తారండి. అటువంటి స్థితిలో ఇప్పుడు ఇటువంటి 6000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతాం 3 ఆడపిల్లలతోని? అలాగే అక్క చెల్లెలందరికీ కూడా 6000 కాకుండా మాకు 18,000 వేస్తానని మాట ఇచ్చారండి జగనన్న గారు. ఆయన దయ చూపించి మాకు 18,000 రూపాయలు శాలరీ పడాలి, మమ్మల్ని గుర్తించాలని, మాకు యూనిఫామ్ ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వాలని జగనన్న గారిని కోరుతున్నామండి. జగనన్న గారికి ధన్యవాదాలు. నేనండి 25 సంవత్సరాలండి చేస్తున్నానండి సార్. మొదట్లో జీతం లేకుండా 2 సంవత్సరాలు చేసానండి సార్. ఆ తర్వాత నాకు 7 రూపాయలు పడ్డదండి. అలా నెలకొంత ఇచ్చేవారండి. ఆ 100లో పోయి 370 ఇచ్చేవారండి. అలా 700లోకి అక్కడి నుంచి 900 అయిందండి. 900 నుంచి 1100లోని మేము మాకు జీతాలు ఆపేశారండి. ఒక సంవత్సరం ఆపేశాక మళ్ళీ అప్పుడు 4000 చేశారండి. 4000 చేశాక మేము బాత్రూములు కడగడం అలాగే 4000 చేసి నాకు గుర్తు లేదండి, చేశారు. చంద్రన్న డ్యూటీలో 2016లో చేశారంటే 4000 చేశారండి. అప్పుడు చేశాక అప్పటి నుంచి కూడా మా డ్యూటీ ఒకవేళ సెలవు వచ్చినా అక్కడే చెయ్యాలంటారండి. మనం రాత్రి 7 గంటల దాకా ఉన్నా సరే, కానీ టీచర్లు మనం 7 గంటల దాకా ఉండాలండి. అసలు ఆయాలంటే టైము 3:30కి లేకపోతే 4కి వెళ్ళిపోవాలండి. మరి రాత్రి 7 అయిన దాకా ఉంటారండి. నాడు నేడు పని వస్తే రాత్రి ఏ సరుకు వచ్చినా మేము వెళ్ళి తీసుకోవాలండి. వాళ్ళకి సంబంధం అండి, హెచ్ఎమ్మలకి వాళ్ళకి లేదండి, మేమే తీసుకోవాలి. మాకు అందులో తడపడం అన్నీ చేయడం, వాళ్ళకి టీలు పెట్టేవడం, మంచి ఇవ్వడం అన్నీ మేము చేస్తున్నామండి. మీటింగ్లు పెట్టినా మాదేనండి. అప్పుడు మరి వాళ్ళకి ఏం సంబంధం అండి? తాళాలు ఇచ్చేస్తారు, పోతారు. అందులో పోయినా మమ్మల్ని అడుగుతారు. ఆ పని లేకపోతే ఇక్కడే కూర్చో అంటారండి. రూపాయి బదులు ఇవ్వరండి. మాకు 3 నెలలకు జీతం అలాగే వేస్తున్నారండి. వేసినప్పుడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళందరితో కలిసి పాదయాత్రలో మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాము, మీకు 16,000 18,000 ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యింది, 4 ఏళ్ళు పైనే పూర్తయింది పరిపాలన. ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడ ఒక మాట కూడా రాలేదు. చూడలేదండి సార్ ఆ జగనన్న గారు. పోనీ ఆయన ఏదో పిల్లలు మేము ఉన్నాం, ఎన్నాళ్ళ నుంచో నమ్ముకొని ఏ పనికి పోకుండా అలాగుంటే మాస్టర్లు చార్లు మేడంలు మాకు హింసలు పెడతారండి. హింసలు పెట్టినా నువ్వు ఇక్కడ కూకోవాలి, 8 నుంచి రాత్రి 7 అయిన దాకా ఉండాలంటే ఎలాగుంటారండి? ఇంటికి వెళ్తే గౌరవం పెడతారు పిల్లలతోటి. మరి జీతాలు లేకపోతే 6000 జీతంతో 200 రోజుకు 200 ఏం తింటామండి? ఇంటి కట్టుకుంటామా? గ్యాస్ రేటు బియ్యం 1500 అయిపోయింది బత్త. అలాగే అన్ని పాటలు పడుతున్నామండి. మా బాధ దేవుడికి ఎవరికి పెట్టకూడదండి. అందుకని ఆ జగన్మోహన్ గారు ఏదో పుణ్యం చేశారంటే మాకు జీతం పెంచితే మేము ఎంతనే కోరుకుంటామండి.